హలో పిల్లలు, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు చబ్బీ చిక్స్ తెలుగు. ఈరోజు మనం వినబోయే కథ పేరేంటో తెలుసా? ముసలి ఎద్దు. అనగనగా వెంకటాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో వెంకటయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా అన్ని పనులు చేసి పెట్టేది. బండి లాగటం, అరక దున్నటం లాంటి పనులు చాలా ఉత్సాహంగా వెంకటయ్యకి చేసి పెట్టేది. కానీ అది ఇప్పుడు ముసలిది అవ్వడంతో ఒక దగ్గరే కూర్చొని ఉండటం ఉంటుంది. అది ఇప్పుడు ఏ పనులు చేయలేకపోతుంది. వెంకటయ్యకి పనులు చేసే ఎద్దు కావాలి, కానీ ఇదేమో ఏ పనులు చేయలేకపోతుంది. చేసేదేమీ లేక వెంకటయ్య పక్క ఊరు సంతకు వెళ్ళి మరొక ఎద్దును కొని తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఆ కొన్న ఎద్దుకి దండిగా మేత వేయటం, కుడితి పెట్టడం, జాగ్రత్తగా దానికి స్నానం చేపియడం లాంటి పనులు చేస్తూ ఆ ఎద్దును చాలా దండిగా పుష్టిగా తయారు చేశాడు. కానీ మన ముసలి ఎద్దుకు మాత్రం ఎండలో ఒక గుంజకు కట్టేసి ఎండిగడ్డి వేసి సరిగ్గా నీళ్లు కూడా పెట్టడం లేదు. దాంతో ముసలి ఎద్దు చాలా నీరసించిపోయింది. చాలా బాధ కూడా వేసింది ఆ ముసలి ఎద్దుకు. కొన్ని రోజుల తర్వాత ఆ ముసలి ఎద్దు చాలా భయపడిపోయింది. ఇలా ఉంటే నేను చనిపోతానేమో అని ఆ ముసలి ఎద్దు కనిపించింది. వెంకటయ్య ఒకరోజు ఆ ముసలి ఎద్దు వద్దకు వచ్చి, "ఓ ముసలి ఎద్దు, నీతో నాకు ఇంకేమీ పని లేదు. నువ్వు చాలా ముసలిదానివైపోయావు. ఇక నీతో పెద్దగా పనులేమీ చేయించుకోలేను. ఇక నీ దారి నువ్వు చూసుకో" అని అంటూ ముసలి ఎద్దు తాడు విప్పేసి ఇక వెళ్ళు అంటూ ఆ ముసలి ఎద్దును వదిలేశాడు. ఆ ముసలి ఎద్దుకు చాలా బాధేసింది. ఇన్ని రోజులు నాతో పనులన్నీ చేయించుకొని నేను ముసలిదాన్ని అయిపోయాక నన్ను ఇలా వదిలేయటం న్యాయమా అంటూ బాధపడుతూ ఏడుస్తూ వీధులన్నీ తిరుగుతూ ఉన్నది. అలా తిరుగుతూ ఉన్న ఆ ముసలి ఎద్దుకు ఒక చిన్న బాలుడు ఎదురయ్యాడు. అతని పేరు బంటు. బంటు ఆ ముసలి ఎద్దును చూసి, "ఓ ఎద్దు, నీకేమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?" అని బంటు అడిగాడు. దానికి ఆ ఎద్దు తనకి జరిగిన కథంతా చెప్పుకొచ్చింది. ఇలా నన్ను ముసల్దాని అయిపోయినందుకు వదిలేశాడు నా రైతు అంటూ బంటుకి తన బాధనంతా విన్నవించుకుంది. దానికి బంటు, "అలాగా, అయితే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. రా, నీ రైతు దగ్గరికి వెళ్ళి నిన్ను అక్కడే మళ్ళీ ఉంచుకునేలాగా ఒక ఉపాయం చెప్తాను" అంటూ ఆ ముసలి ఎద్దును తీసుకొని బంటు మళ్ళీ వెంకటయ్య దగ్గరకు వెళ్ళాడు. "ఈ ఎద్దు నీదేనా?" అని అంటూ ఆ బంటు వెంకటయ్యని అడిగాడు. అప్పుడు ఆ వెంకటయ్య, "అవును, ఇది నాదే. నీకేం కావాలి?" అని బంటుని అడిగాడు. అప్పుడు బంటు, "ఈ ఎద్దును నాకు అమ్ముతావా? నీకు 10,000 ఇస్తాను" అని వెంకటయ్యని అడిగాడు. అప్పుడు వెంకటయ్య, "ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ముసలి ఎద్దుకు ఎవరైనా 10,000 ఇస్తారా?" అని బంటుని అడిగాడు. అప్పుడు బంటు, "నీకు తెలీదా? ఒక ముసలి ఎద్దు ఇంట్లో ఉంటే దాన్ని కట్టేసి దానికి మేత వేసి పొద్దున్నే వెళ్ళేటప్పుడు చక్కగా దానికి నమస్కరించుకొని వెళ్తే చాలా పంటలు పండి ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది" అని అంటూ బంటు వెంకటయ్యతో అన్నాడు. దానికి వెంకటయ్య, "అవునా, ఈ విషయం నాకు తెలియదే. అయితే నేనెందుకు నా ఎద్దును నీకమ్ముతా? నేనే ఉంచుకుంటా" అని అంటూ బంటుతో అన్నాడు వెంకటయ్య. బంటు వెంకటయ్యను చూసి ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నుంచి వెంకటయ్య ముసలి ఎద్దుకు స్నానం చేపించి కుడితి పెట్టి పచ్చిగడ్డి వేసి చాలా చక్కగా చూసుకున్నాడు. అంతే, ఆ సంవత్సరం అంతా వెంకటయ్య ఇంట్లో సిరి సంపదలు ఉప్పొంగిపోయాయి. అప్పటి నుంచి ఇంకా ఎద్దును చక్కగా చూసుకోవటం మొదలుపెట్టాడు. దీంతో మన ముసలి ఎద్దు కష్టాలు తీరిపోయాయి. చక్కగా వెంకటయ్య ముసలి ఎద్దు ఎప్పట్లాగానే కలిసి ఉన్నారు.